రవీంద్ర గారు, శ్రీకృష్ణ గారు మీరే రియాక్ట్ కావాలి. బీఆర్ఎస్ బీజేపీ వాదన చూసాం, వాళ్ళు బహిరంగ చర్చకు రెడీ అంటున్నారు. 12 నెలల్లో మీరు వాళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు చేసిన పాలన కంటే గొప్పగా చేశాం, నేను ముక్కు నేలకు రాయడానికి రెడీ అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా బహిరంగ చర్చకు రెడీ ఉన్నారా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ? 100% రెడీగా ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు 100% ఓపెన్ డిబేట్ కు రెడీగా ఉన్నారు. ఇవాళ నారాయణపేట బహిరంగ సభలో ఈ మాట చెప్పడం జరిగింది. నేను కూడా అక్కడే ఉన్నాను. అవును. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఒకరేమో 12 సంవత్సరాలు చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వాళ్ళు కూడా ఇది రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మీరు 10 సంవత్సరాలలో చేయలేనటువంటిది బీఆర్ఎస్ పార్టీ, అదే విధంగా బీజేపీ పార్టీ 12 సంవత్సరాల్లో చేయలేనటువంటి పని మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ఇది ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి కేసీఆర్ అయితే ఇంకా బయటికి రాలేదు. బయటికి వస్తే కొడతా వేస్తా దెబ్బ అంటున్నాడు. మరి ఏం దెబ్బ వేస్తాడో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, వాటర్ వేస్తారా ఆపేస్తారా పుల్లు వేస్తారా అనేది. సరే, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. ఒకటి నేననేది ఏమిటంటే, మేము 10-12 నెలలు అయింది, 12-13 నెలలు అయింది, 13 నెలలు అయింది. 13 నెలలు అయింది. ఈ 13 నెలల్లో మేము ఇచ్చిన హామీలు దాదాపుగా 80-90% అమల్లోకి వచ్చినాయి. ఇక కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు 10 సంవత్సరాలలో 108 మన మేనిఫెస్టో 108 అంశాలు పెట్టారు గత బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో వాళ్ళు నెరవేర్చినవి 30% కూడా కావు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, దళితుల్ని సీఎం చేస్తానడు. నేను వంశకృష్ణ గారు, అది మేనిఫెస్టోలో ఉన్న అంశం కాదు. దళిత సీఎం అనేది మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోలో లేదు. అది ఆ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు చెప్తాను. డబుల్ బెడ్రూమ్ కథ, పెద్ద కథ ఏంటంటే, దసరా పండుగ అల్లుడు వస్తే అత్త చీరేణ మార్చుకోవాలి, అల్లుడు ఎక్కడ కూర్చోవాలి, మామ సొంగేరు తాగాలి, బర్రెగోట్లు ఏడగట్టేయాలి, మేక పిల్లలు ఏడబెట్టాలి, నా గుండె తరుక్కపోతుంది, నా గుండె దిగదారిపోతుంది, ఏడుపు వస్తుంది నాకు. కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు, పిట్టగుళ్ళ లాంటి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. మేము వస్తే ఒక 2 రూములు, 2 బెడ్రూమ్స్, ఒక హాలు, ఓ కిచెను, ఓ బాత్రూము, ఇక మా కోపం వస్తే చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కడతామని చెప్పిండు కేసీఆర్ గారు. అందరు చప్పట్లు కొట్టిండ్రు, ఓట్లు వేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా, అంటే కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ అని కట్టిందా చూపియాలి మాకు. మేము కట్టిన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ గృహకల్పను రంగులు వేసి చూపించిండ్రు. అదే కాకుండా ఒక్క దగ్గర కూడా హౌస్ సైట్ చేయలే. ఇకపోతే దళితులకు ఏం చెప్పిండు, అసలు లేనోడికి 3 ఎకరాలు ఇస్తా, 1 ఎకరం ఉన్నోడికి 2 ఇస్తా, 2 ఉన్నోడికి 1 ఇస్తా, ఇచ్చి ఊకుండా నేను బోరేస్తా, పైప్ లైన్ ఇస్తా, మళ్ళీ దాంతో అయిపోతా, మళ్ళీ ఖర్చులో చెప్పిండు. అంత దళితులందరూ కూడా సపోర్ట్లు కొట్టిండ్రు. ఎవరికన్నా 1 ఎకరం మూవిచ్చిండా? కళ్యాణ్ గారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయండి. రైట్. అంటే చాలా అంశాలు మీరు నెరవేర్చలేదు, చాలా హామీలు మీరు అమలు చేయలేదు. 10 ఏళ్లలో మీరు చేయలేంది 12 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుంది. మాకు 5 ఏళ్ల సమయం ఉంది, 5 ఏళ్లలో మేము అన్ని నెరవేరుస్తాం అనేది ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు మరొకసారి అన్నారు అదే మాట. 100% ఒక్కసారి నేనేమంటున్నాంటే, శ్రీకృష్ణ గారు చెప్పండి. కళ్యాణ్ గారు, నేను ఒక క్వశ్చన్ వేస్తా ఆయనకు. కేసీఆర్ 10 సంవత్సరాలలో ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి, విద్యుత్ శక్తికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క మెగావాట్స్ కూడా కొత్తగా ఆయన హయాంలో ఇయ్యలేదు. యాదాద్రి పవర్ ప్లాంట్ పెడితే అది ఇంకా మొన్నటి వరకు ఓపెన్ కాలేదు. వంశకృష్ణ గారు, నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేస్తా దీనికి సంబంధించి. అంటే నేను ఒక కామన్ మ్యాన్ గా, కామన్ జనం నుంచి వచ్చిన అభిప్రాయాన్ని ముందు పెడుతున్నాను. నేను ఇక్కడ బీఆర్ఎస్ పక్షం కాదు, కాంగ్రెస్ కాదు. ఏంటంటే కేసీఆర్ కొత్తగా 1 మెగావాట్ ఇచ్చాడా లేదా పక్కన పెడితే, అదే అంటున్నాను, కొనిచ్చినా కూడా తెలంగాణకు విద్యుత్ కోత లేకుండా చేశారు, 24 గంటలు వ్యవసాయ రంగానికి ఇచ్చారనే క్రెడిట్ అవుతుంది కదా ఆయనకి. 24 గంటలు రాలేదండి కళ్యాణ్ గారు. సరే, 24 కాకపోతే 20 గంటలు వచ్చింది, 18 గంటలు వచ్చింది, 11 గంటల కరెంట్ వచ్చింది. దీనికి 24 గంటల మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లాగ్ బుక్ చెక్ చేసిండ్రు. నేరుగా డైరెక్ట్ గా పోయి సబ్ స్టేషన్ లో లాగ్ బుక్ 14 అవర్సే, అటు ఇటుగా 11 అవర్స్ 14 అవర్స్ కరెంట్ ఇచ్చింది తప్ప వాళ్ళు ఏం చేశారంటే
సోషల్ మీడియాను బాగా వాడుకున్నారు, ఎలక్ట్రానిక్ మీడియాను బాగా వాడుకున్నారు. వాళ్ళ కరపత్రం ఒకటి ఏంది, ఇక మన నమస్తే తెలంగాణ టీవీలు అన్ని కూడా గవర్నమెంట్ ఎన్ని వాడాలని వాడి ఒక ప్రాపగండ చేసిండ్రు, ఒక ఫాల్స్ ప్రాపగండ చేసి ప్రజల్లో ఒకటి ఇది క్రియేట్ చేసిన మేము ఇస్తున్నాం మేము చేస్తున్నాం అని. ఇంకొక మాట ఏమంటున్నంటే, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే యాదాద్రి కానీ లేకపోతే కేటీపీఎస్ కానీ ఇవన్నీ కూడా మొత్తం ఇవాళ పవర్ కు సంబంధించి మేము పెట్టిన స్కీములే బయటకు వచ్చి మా స్కీముల ద్వారా నడుస్తుంది తప్ప కేసీఆర్ హయాంలో ఎక్కడ కూడా ఒక్క విద్యుత్ శక్తి ప్లాంట్ కూడా ఓపెన్ కాలేదు. అరకొరగా డబ్బులు పెట్టి కొని అప్పులు చేసి కేసీఆర్ తెచ్చింది రాష్ట్రానికంటే 8 లక్షల కోట్లు అప్పు తెచ్చిండు. 8 లక్షల కోట్లు అప్పు తెచ్చింది తప్ప ఇంకోటి చేయలేదు. కొత్త నీళ్లు కూడా ఎక్కడ కూడా రాలే. కాళేశ్వరం కంటే కూలేశ్వరం అయిపోయింది, అన్ని కూలిపోయినాయి. ఎక్కడ ఉందంటే ఒక్క ఎకరా కొత్త సాగునీరు వచ్చిన చెప్పమనండి. అప్పులు తీసుకొచ్చి ఏం చేశారండి ఈ రాష్ట్రాన్ని? అంతేందుకు ఇప్పుడు ఉద్యమ సమయంలో ఏం చెప్పిండు, ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు, ఇది అన్యాయం అక్రమం అని చెప్పి రకరకాల వ్యంగ్య భాషలో తెలంగాణ యాస భాషలో బ్రహ్మాండంగా మాట్లాడిండు. అప్పుడు ఓడ మీద ఉండు ఓడ దిగారు గోడమల్ల అన్నట్టు ఉద్యమ సమయం అంతా అయిపోయి తెలంగాణ రాష్ట్రం రాగానే ఎక్కడ పోయిండు, రాయలసీమకు పోయిండు. ఎవరు రోజా గారింటో రొయ్యల పులుసు తిన్నాడు. తిని మన మధ్యన విభేదాలు వద్దు, అన్నదమ్ముల్లాగా ఇచ్చిపుచ్చుకోవాలి, బేసిదాలు లేవు, బేచన్లు లేవు, మనమంతా అన్నదమ్ముల వారి వాళ్ళ మాట మార్చిండు. ఇవాళ ఈ కృష్ణానదిలో ఉన్నటువంటి నీళ్లు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దోసుకపోతున్నది కేవలం కేసీఆర్ వల్లనే. కేసీఆర్ అప్పుడు గట్టిగా మాట్లాడకపోవడం వల్ల, అపెక్స్ మీటింగ్ అటెండ్ కాకపోవడం వల్ల కృష్ణా నదికి ఏదైతే కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ ఏదైతుందో ఆ మీటింగ్ వెళ్ళకపోవడం వల్ల మనకు అనేకమైన నష్టం జరుగుతుంది. అక్కడ 511 టీఎంసీలు వాళ్ళు మొత్తం వాడుకుంటారు. మనకు 299 టీఎంసీలలో మనం ఇప్పటి వరకు మనకు రావాల్సిన వాట కూడా మనం వాడుకోవట్లేదు, 50% వాడుకోవట్లేదు. ఆ లోటు వీటి పేరు మీద తెచ్చుకొని తెలంగాణ ఇవాళ ఏమైంది? తెలంగాణ మోసం చేసిన కేసీఆర్ గారు, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ ద్రోహం తెచ్చిన కేసీఆర్ గారు. కాబట్టి ఒక్క మాటలు చెప్పాలంటే ఈ తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఇవాళ కేసీఆర్ వల్లనే తెలంగాణ అధోగతి పాలైంది. ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ మన ఎవరు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నల్లమల్ల ముద్దు బిడ్డ ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి ఎన్ని ఏమున్నా ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా కానీ ఈ రైతులను ఆదుకోవాలి, ఈ బీద ప్రజలను ఆదుకోవాలి. నీళ్లు నిధులు నియామకాలు ఇప్పటికే 55,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దక్కింది. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవి గమనించాలి. చేస్తా ఉన్నారు కాడెత్తేసిన తీరు ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. అత్యంత చర్చ పెట్టడానికి చరిత్ర కలిగినటువంటి మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్తో బీజేపీ